రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గొర్రెల పథకం కుంభకోణంలో సొమ్ము పంపకాలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. మొహదుద్దీన్ బ్యాంక్ లావాదేవీల పరిశీలన చేపట్టనుంది. స్కామ్ వెనుక పెద్దల పాత్ర నిగ్గు తేల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 2 ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ, గొర్రెల పథకం కుంభకోణంలో సొమ్ము పంపకాలపై ఏసీబీ అయితే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కృష్ణ? మాధురి, ఏదైతే ఈ గొర్రెల పంపిణీ వ్యవహారానికి సంబంధించి జరిగిన 700 కోట్ల గోల్మాల్ వ్యవహారం పైన పోలీసులు దర్యాప్తు వేగవంతమైంది. దీనిపైన ఏసీబీ అధికారులు ఇప్పటికే దాదాపు 16 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా అప్పట్లో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డి కళ్యాణ్ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇందులో మొహిద్దీన్ కి సంబంధించి ఏదైతే అతని అకౌంట్ నుంచి బ్యాంక్ లావాదేవీలు జరిగాయో వాటిపైన ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టడం కూడా జరిగింది. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి ఎంత ముట్టింది, 700 కోట్ల రూపాయల దారి మళ్ళీ అంటే ఎక్కడెక్కడికి ఎవరెవరికి ఎంత చేరాయనే విషయం పైన ఏసీబీ అధికారులు ఇప్పటికే కొంత ఆధారాలు సేకరించారు. మరిన్ని ఆధారాల కోసం ఏదైతే ఇప్పుడు అరెస్ట్ చేసిన 16 మంది వారికి సంబంధించిన కార్యాలయాలు, ఇండియాలో కూడా సోదాలు నిర్వహించి ఆ డాక్యుమెంట్లన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్లన్నింటినీ కూడా ఈ ఏసీబీ ప్రత్యేక బృందం విచారణ చేపట్టడం జరుగుతుంది. వీలైనంత త్వరలో ఉన్నతాధికారులు మరో 2 అధికారులని నోటీస్ ఇచ్చారు. 41A CRPC కింద నోటీస్ ఇచ్చి వారిని విచారణ చేపట్టాలని, అవసరమైతే ఈ కేసులో తలసాని శ్రీనివాస్ యాదవ్ ని సైతం నోటీస్ ఇచ్చి పిలిపించి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పేసి ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఓఎస్డి కళ్యాణ్ ని అధికారులు ఎప్పుడైతే అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయనని కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టిన తర్వాత ఈ 700 కోట్ల ఏదైతే ఈ స్కామ్ జరిగిందో అది ఎవరెవరికి పంపకాలు జరిగినాయి, ఎవరికి అందించారనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. వాటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులకు సిక్కాల్సి ఉంది. ఆ ఏసీబీ అధికారులకు కనుక డాక్యుమెంట్లు ఇస్తే ఖచ్చితంగా దీని వెనుకాల ఉన్న ఈ ఏదైతే పశుసంవర్ధక శాఖకు సంబంధించిన కీ రోల్ గా ఉన్న అధికారులు, ఆ తర్వాత అవసరమైతే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా విచారణకు పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.